కేబినెట్ డిసిజన్ అయితే మనకు రామచంద్ర నాయక్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు 50%తో పోవాలనేది ఇప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మీరే బ్రేకింగ్ చదివి వినిపించారు కాబట్టి దాని ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికలకు పోతారు. అందులో సర్పంచ్ అంటున్నారు, ఎంపీటీసీ జడ్పీటీసీ కాదు. ఎంపీటీసీ జడ్పీటీసీ పార్టీ గుర్తుల మీద వస్తాయి. ఈ సర్పంచ్ ఎన్నికలు కాబట్టి దానికి ఇక అవి పార్టీ ఎన్నికలు కావు కదా అని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఒక విషయాన్ని గమనించాలి, మొన్న ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ తీసేసిన తర్వాత 42% పేరుతోని గిరిజన తండాలన్నింటినీ కూడా బీసీ ఖాతాలో పంపించారు. అక్కడ బీసీలే లేరు. అంటే కాంగ్రెస్ విధానం ఎట్టుందనేది మొన్న రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు అన్ని గూడాలు తండాల్లో చూస్తే అక్కడ ఒక్క బీసీ ఓటర్ లేడు. అవి బీసీల కింద కేటాయించారు. అంటే కనీసం వాళ్ళు ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు మోసం చేయడానికి, ఎస్టీలను దగ్గర చేయడానికి కోసం చేస్తున్న నాటకమే తప్ప ఇది రాజ్యాంగ ప్రకారం ఇప్పటికే 2 ఏళ్ళు ఆలస్యమైంది. కేంద్రం నుంచి నిధులు రావట్లేదు. లోకల్ బాడీస్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. హైకోర్టు పుణ్యాన కనీసం లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే రాజ్యాంగ రీత్యా కొన్ని ఫండ్స్ అన్న వస్తాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి రామరెడ్డి గారు ఏమని చెప్తారా ఫైనల్ గా? ఈ 50% అనేది మేము ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో మేము బీఫామ్ ఇచ్చేది ఉండదు. డెఫినెట్ గా మేము బీసీలకు సపోర్ట్ చేస్తాం. అంతకంటే ఎక్కువనే బీసీలు పోటీ చేయబోతున్నారు రేపు ఈ రాష్ట్రంలో. మీరు చూడండి, దాని తర్వాత మేము ఇచ్చే బీఫామ్లు ఇచ్చే దాంట్లో కూడా మేము అన్నట్టుగా మా పార్టీ వర్గీకరణతో ఇస్తామన్నారు. అట్లా ఇస్తురా? ఓన్లీ మళ్ళీ బీసీలలో 1-2 కులాలకు ఇస్తారా? అంతే అవుతుంది కదా. కనీసం న్యాయం ఉండాలన్న. శ్రీనివాస్ గారు మీరు ఒక విషయం చెప్పగలుగుతారా? మీరు ఏదైతే జనగణన చేస్తామని ప్రకటించారో మరి ఆ జనగణన చేసిన తర్వాత అయినా సరే, మీరు కేంద్రంలో ఉన్నారు కనుక మరి దేశం అంతా జనగణన చేసిన తర్వాత ఈ వచ్చిన జనాభా దామాష ప్రకారం ఆ శాతం ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇస్తారా? దానికైతే కట్టుబడి ఉన్నారా? మాది 2 విధానాలు. ఒకటి, ఆ జనగణన చేసిన తర్వాత తప్పకుండా ఇస్తాం. అది అయ్యేంత వరకు ఆచరిస్తాం కూడా. మంచి ఇంపార్టెంట్ పదవులు, అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, సీఎంలు కావచ్చు, కేబినెట్ మంత్రులు కావచ్చు, రాజ్యాంగ పరమైనటువంటి ఉపరాష్ట్రపతులు కావచ్చు, ఇవన్నీ కూడా బీసీలకు. శ్రీనివాస్ గారు, ఇప్పటికైతే కాంగ్రెస్ కులగణన చేసింది కదా, దాంట్లో ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఒక 56% బీసీలు ఉన్నట్టు కూడా స్పష్టంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సరే, కొంతమంది పాల్గొనలేదు, కొంత లేకపోతే ఆ 56% బీసీలకు మీ పార్టీ బీజేపీ నుంచి ఈ లోకల్ బాడీస్ లో ఇస్తారా మీరు పార్టీ పరంగానైనా? మేము ఆ రోజే ప్రకటించినాం 42% వీళ్ళు ఇచ్చేదేంది, మనం 42 ఇవాళ బీసీలు ఆల్రెడీ 50-55% తన సొంత కాళ్ళ మీద ఎవరు ఆత్మగౌరవంతో గెలిచి వస్తున్నారు. వీళ్ళ రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదు, వీళ్ళు ఇటువంటి ప్రకటనలు చేయక్కర్లేదు. అదే ఎమ్మెల్యేలలో చేయమనండి దమ్ముంటే. నేనేమంటున్నాను, మంత్రి పదవులు ఇవ్వమనండి. అన్నటువంటి జనాభా అది చేయరు. మీరు ఎంత మందికి ఇచ్చారు? మొన్న మేము ఇచ్చాము 25 మందికి ఇచ్చాము, 32 ఇస్తామన్నాము, 25 మందికి ఇచ్చాము. నువ్వు ఇస్తామన్నా ఆయన ఇయ్యలేదు. మేము మమ్మల్ని అడుగుతున్నాం, రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాం.